తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం శోభ కనిపిస్తోంది. ఉదయం నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. కార్తీక మాసం మొత్తం స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. సాధారణ రోజుల్లో 3 రోజులు విడతలుగా స్వామివారి సర్వదర్శనానికి అవకాశం కల్పించారు. కార్తీక మాసం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరంలో కార్తీక మాసం సందడి మొదలైంది. కార్తీక మాసంలోని మొదటి రోజు కావడంతో భక్తులు గోదావరి పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం శోభ కనిపిస్తోంది. ఉదయం నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం ఇస్తారు. అంజుమా, శివాలయాల్లో ఎటువంటి సందడి కనిపిస్తోంది కార్తీక మాసం సందర్భంగా? ఎస్ రాజేష్, శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైపోయింది. శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుంచే అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దీపారాధన కూడా చేస్తున్నారు. మరి ఈ కార్తీక మాసం విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ పూజారులు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను గురించి, అభిషేకాలను గురించి, అదేవిధంగా విశిష్టతను గురించి కూడా అడిగి తెలుసుకుందాము. నమస్కారం పూజారి గారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ శివకేశవులకు అనేక రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం ప్రత్యేకతను గురించి తెలుపండి. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం అండి. అందులో మన షేక్పేట్ ఓయి కాలనీ శివాలయంలో మరకత శివాలయం చాలా విశేషము. మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో శివకేశవులు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర నోములు ఇవన్నీ కూడా పూజలు జరిపించుకోవచ్చు. అలాగే మన యొక్క శివాలయంలో మరకత శివలింగం కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క కాశీ నుంచి తీసుకొచ్చి ఆ యొక్క ఆలయ చైర్మన్ ద్వారా ఈ యొక్క ప్రతిష్టాపన జరిగింది. ఆ ప్రతిష్టాపన జరిగి ఇదో 2వ సంవత్సరము. వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా రేపటి నుంచి మొదలవుతున్నాయి. 24, 25, 26 భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఇంకొకటి చాలా విశేషం ఏంటంటే ఈ యొక్క మరకత శివాలయం చాలా విశేషమైనటువంటి లింగము. ఈ యొక్క లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకు పునర్జన్మ అనేటువంటిది ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది మన యొక్క శివాలయానికి. కాబట్టి క్షీరాభిషేకం కూడా జరుగుతుంది. పంచామృత అభిషేకం, మొట్టమొదటి అభిషేకము పసుపు, కుంకుమ, గంధము ఇవి అక్షంతలతో కూడా పూజ జరుగుతుంది. తర్వాత విశేషమైనటువంటి పంచామృతాలు పాలతో ప్రతి ఒక్కరికి కూడా గర్భాలయానికి ప్రవేశం చేసి ఆ యొక్క క్షీరాభిషేకం చేయడానికి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. తర్వాత కూడా ఆ యొక్క టోకన్ లేకుండా కూడా జలాభిషేకాలు కూడా నిర్ణయించడం జరిగింది. మనకు శివాలయం ఎక్కడ కూడా ఇక్కడ స్థావరంలో లేవదు. గర్భాలయానికి వెళ్ళి ఆ యొక్క అభిషేకం చేసుకోవడం చాలా విశేషము. వాళ్ళు చేసినటువంటి పునర్జన్మ ప్రాప్తి లభిస్తుంది. తర్వాత మనకు ఇంకో 3వ విషయం ఏంటంటే మన ఈ కార్తీక మాసంలో దామోదర సహిత కార్తీక దామోదరుడు చాలా విశేషం. కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. అలాగే ఈరోజు సాయంకాలం కూడా ప్రతి 30 రోజులు కూడా సాయంకాల వేళ సమయానికి 6 గంటల సమయానికి కూడా ఆకాశదీప ప్రజ్వాలన చేయడం జరుగుతుంది. తర్వాత భక్తుల 1,00,000 బిల్వార్చన కూడా నిర్వహించారు, 1,00,000 పుష్పార్చన కూడా నిర్వహించారు. ఈ యొక్క సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి మన యొక్క శివాలయంలో. తర్వాత ఒక చిన్న మంత్రము అందరికి కూడా ఇది నేర్చుకోవాలి. చండీ ప్రదక్షిణ చేయడం చాలా విశేషము. కాబట్టి చండీ ప్రదక్షిణ నీళ్లు దాటకుండా ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షమైనటువంటి మార్గం వస్తుంది. కార్తీక మాసంలో ఈ యొక్క మంత్రోచ్చారణ వినిపిస్తాను. భక్తులందరూ కూడా ఈ యొక్క మంత్రోచ్చారణ చేసుకుంటూ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఆ యొక్క మా శివపురాణంలో మార్కండే పురాణంలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క మంత్రం చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినగలరు. ఓం
చాంపేయ గౌరార్ధ శరీరకాయే కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్యకాయే జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యబాహవేశే నాన్యే దిశాంచపతే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతే నమో నమో స్వస్వింజరాయ త్రిసీమతే పతీనాం పతే నమో నమో బబ్లిషాయ వ్యాధినే నానాం పతే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతే నమో నమో భవశ్యేత్యే జగతాం పతే నమో నమో రుద్రాయ తథా వినయక్షేత్రానాం పతయే నమః. ఓం నమః శివాయ. సో ఈ శివాలయంలో అనేక మంది భక్తులు ఉదయం నుంచే వచ్చి ఆ స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంతో పాటు దీపారాధన కూడా చేస్తున్నారు. మరి ఈ నెల రోజుల పాటు కూడా కార్తీక మాసం కొనసాగుతుంది. అనేక మంది భక్తులు విచ్చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అలాగే కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపారాధన అభిషేకాలు వాటన్నింటిని కూడా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మరి వారి కార్తీక మాసాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓయి కాలనీ మణికొండ. ఓకే. సో కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. ఎప్పుడు వచ్చారు? అదే విధంగా అభిషేకాలు అవన్నీ నిర్వహించారు? అన్నీ కంప్లీట్గా సంపూర్ణం అయిపోయినాయి. పొద్దున్నే 6 o'clock స్టార్ట్ అయిపోయింది. అన్నీ మంచిగా జరిగిపోయినాయి. సో ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో మనమే గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకాలు నిర్వహించవచ్చు. సో ఏ విధంగా అనిపిస్తోంది? గర్భగుడిలోకి ఈ చుట్టుప్రక్కల ఎక్కడా లేదండి. గర్భగుడిలో ప్రవేశించి అభిషేకం మన చేతులతో చేసే అవకాశం ఈ ఒక్క ఓయూ శివాలయంలోనే ఉంది. ఈ శివాలయానికి మనకి ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాళ్ళు ఏ మొక్కుకున్నా తీరుతుందండి. మాకు మేము అనుకున్న ప్రకారం లాస్ట్ ఇయర్ అనుకున్నది ఈ ఇయర్ తీరాలని భక్తుల మనోవేదన స్వామివారికి వినిపించుకునే తృప్తి అనేది ఈ టెంపుల్కి వస్తే తెలుస్తుందండి. సో కార్తీక మాసం శోభ మనకి కనిపిస్తోంది. ఆలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారిపోయాయి. కార్తీక మాసం 30 రోజుల పాటు కూడా స్వామివార్లకి శివకేశవులకి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అభిషేకాలను అర్చనలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. ఎస్, కార్తీక మాస శోభ 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో శివాలయాలు మొత్తం మారుమోగుతూ